అన్నా, ఇంత పెద్ద పని మన చేతిలో పెట్టారంటే నాకెందుకో భయంగా ఉందన్నా. రే, భయం దేనికిరా? ఈ పని మనకేమైనా కొత్త? పని కొత్త కాదన్నా, కానీ పోర్టు కొత్త. దొరికితే ఇక మన పని అంతే. ఈ సరుకు ఎవరిదో తెలుసా? దీని వెనకాల ఎంతమంది చేతులున్నాయో తెలుసా? డానీ అలియాస్ దేవరాజ్ మల్లిక్ చిన్న రౌడీ షూటర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్ అండ్ వెపన్ డీలర్గా ఎదిగాడు. ఆయన కలవని పొలిటీషియన్ లేడు, ఫండ్ ఇవ్వని పార్టీ లేదు. డిపార్ట్మెంట్లో సగం మంది ఆయన ఇస్తున్న డబ్బులతోనే బ్రతుకుతున్నారు. మనల్ని పట్టుకోవడం, డానీని తట్టుకోవడం రెండూ జరగని పనులు. ఆ పోర్ట్లో మనల్ని పట్టుకునే పోటుగారే లేడురా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? పోర్ట్లో పోరంబోకు పనులు ఎక్కువవుతున్నాయని విన్నాం. ఇండియాలోకి వెళ్తున్న డ్రగ్స్, వెపన్స్ అన్నీ ఈ పోర్ట్ నుండే వెళ్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనివల్ల యూత్ పాడైపోతున్నారు, క్రిమినల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకే పట్టుబట్టి మరి మళ్ళీ ఇదే పోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించా. ఇకపై నా పర్మిషన్ లేకుండా ఏ కంటైనర్ లోపలికి రాకూడదు, ఏ కంటైనర్ బయటికి పోకూడదు. అండర్స్టాండ్? హలో, పోర్ట్కి కొత్త ఆఫీసర్ వచ్చాడు. పేరు విక్రమ్ కుమార్. చూడడానికి చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు. ఈ టైంలో సరుకు దింపడం అంత సేఫ్ కాదు. సార్, అర్జెంటుగా డానీ సార్తో మాట్లాడాలి. సార్ చాలా బిజీగా ఉన్నారు. సార్, ఇట్స్ వెరీ అర్జెంట్, చాలా ఇంపార్టెంట్. సార్, మన కంటైనర్స్ తీసుకొచ్చి కస్టమ్స్ ఆఫీసర్ కాల్ చేశాడు. ఏదో అర్జెంట్ అంటాం. సార్, పోర్ట్లో ఇన్స్పెక్షన్కి ఒక కొత్త ఆఫీసర్ వచ్చాడంట. చాలా స్ట్రిక్ట్ అంట. నాకెందుకో డౌట్గా ఉంది. పోర్ట్ అన్నాక పోలీసులు మారడం, కొత్త వాళ్ళు రావడం చాలా మామూలు విషయం. అడ్డొచ్చిన వాడినల్లా అడ్డంగా తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చా. వచ్చినవాడు ఎవడైనా సరే మన మాట వినాల్సిందే. కానీ సార్, వాడు చాలా మొండివాడిలా ఉన్నాడు. ఈ ప్రపంచంలో డబ్బుకి భయానికి లొంగనివాడు ఎవడూ ఉండడు. ఇంతకీ వాడి పేరేంటి? విక్రమ్ కుమార్ సార్. వాడి పేరేమన్నావు? కొత్తగా వచ్చిన పోలీస్ పేరు విక్రమ్ కుమార్ సార్. హలో సార్. హలో. ఎవరు సార్ ఈయన? నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు తెలీదులే.
ఒకప్పుడు ఇదే పోర్ట్లో వర్క్ చేశారు. అడ్డగోలుగా వస్తున్న అక్రమ సరుకుకి అడ్డుగోడగా నిలబడ్డాడు. ఎంతోమంది క్రిమినల్స్కి నిద్రలేని రాత్రులు ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ ఫాలో అవని వాళ్ళకి లాఠీ పవర్ ఏంటో చూయించాడు. హలో సార్. హలో 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 సార్. ఆ 2 కంటైనర్స్ పోర్ట్కి రాకూడదు. అవి వాడు చూడకూడదు. వెంటనే ఆ 2 కంటైనర్స్ని సముద్రంలో పడేయండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అంత సరుకు? చెప్పింది చెయ్. ఏమైంది సార్? వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు.